ఊర్లో సన్మానం రోజు కుర్చీ విరిగి కింద పడతాడు. గౌతమ్ ఊరు వాళ్ళ వైపు చూసి ఒక ఎర్రి నవ్వు నవ్వుతాడు. సన్మానంలో ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఊర్లో కొన్ని మంచి పనులు చేసి కొంత సాఫ్ట్ కార్ను సంపాదించుకుంటాడు. చాలా రోజుల తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. అప్పుడు గౌతమ్కు ఒక ఆలోచన వస్తుంది. సర్పంచ్ అయితే ఏ పనులు చేయాల్సిన అవసరం ఉండదు, పనులు ఇతరులతో చేయించుకుంటూ తాను రెస్ట్ తీసుకోవచ్చని అనుకుంటాడు. సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తాడు. సర్పంచ్ అవుతాననే నమ్మకంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎదురు చూస్తాడు. అనుకోకుండా గౌతమ్ సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తాడు. ఆ తర్వాత ఏమైంది, గౌతమ్ ఏం చేశాడు మీరు చూసేయండి. పటాపటాపురం ఒకప్పుడు నవ్వుల ఊరు, ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. ఎందుకంటే ఈసారి గౌతమ్ బాయ్ టీ గ్లాస్తో కాదు, సర్పంచ్ కుర్చీతో ఎంట్రీ ఇచ్చాడు. తెల్లటి ధోతి, తెల్లటి పంచ్, చేతి కడియం, వేళ్లకు 3 ఉంగరాలు, మీసాలు గర్వంగా మెల్కలు. పంచాయతీ ఆఫీస్ ముందు గౌతమ్ బాయ్ నడిచొస్తుంటే ఊరంతా మాట్లాడ ఆపేసింది. అతను కూర్చోగానే అది కుర్చీ కాదు, బాధ్యత అయిపోయింది. అసలు అప్పుడే గౌతమ్కి అర్థమైంది, నవ్వుపించాలంటే ఈజీ కానీ నమ్మకం మోయడం కష్టం అని. ఫైల్ స్టాక్ చూసి గౌతమ్ లోపల ఒకసారి వణికాడు. ఇన్ని పనులా, నేను సినిమాల్లో చూసిందే అని మనసులో అనుకున్నాడు. కానీ బయట మాత్రం మీసం తిప్పి నిటారుగా నిలబడి ఊరు బాగుపడాలంటే నేను నడవాలి అన్నాడు. అదే మాట ఊరంతా వినిపించింది. అంతలోనే పాత సర్పంచ్ గ్యాంగ్ మళ్ళీ రంగంలోకి దిగింది. లంచాలు, భూ కబ్జాలు, బెదిరింపులు. వీడెంతకాలం నిలబడతాడు అని నవ్వుకున్నాడు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఒక్కటే, ఈసారి గౌతమ్ ఒక్కడే కాదు, ఊరంతా అతని వెంటే ఉంది. గ్రామ సభ రోజు వచ్చింది, మైక్ పనిచేయలేదు. గౌతమ్ అరుస్తూ అన్నాడు, మైక్ లేకపోయినా నా మాట మీకు వినిపిస్తుంది. జనం నవ్వారు, చప్పట్లు కొట్టారు. అదే గౌతమ్కు పవర్ అయింది. రోజులు గడిచాయి, రోడ్లు పడ్డాయి, నీళ్ళు వచ్చాయి, లైట్లు వెలిగాయి. ఊరు మారుతోంది. జనం ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. వీడు నిజంగానే మారిపోయాడా? అప్పుడే మరో ట్విస్ట్. గౌతమ్ మీద ఫేక్ కేస్, పోలీస్ ఎంట్రీ. ఊర్లో మళ్ళీ టెన్షన్. ఒకప్పుడైతే గౌతమ్ పారిపోయేవాడు, కానీ ఈసారి కాదు. ఈసారి గౌతమ్ ఫైళ్లు తెరిచాడు, డాక్యుమెంట్లు చూపించాడు, సాక్ష్యాలు పెట్టాడు, ఫైళ్లతో ఫైట్ చేశాడు. చివరకు నిజం బయటపడింది. విలన్లు బయటపడ్డారు. పెద్ద మీటింగ్లో ఊరంతా ఒకచోట చేరింది. గౌతమ్ మెల్లగా మైక్ పట్టుకుని అన్నాడు, కుర్చీ నా దగ్గరుంది, కానీ పవర్ మీ దగ్గరుంది. మీరు నాతో ఉంటే ఈ ఊరిని ఎవడూ ఆపలేడు. ఆ మాటతో జనం నిలబడి చప్పట్లు కొట్టారు. అది అప్లాజ్ కాదు, అది నమ్మకం. గౌతమ్ అడుగులు నేల మీద పడుతున్న ప్రతిసారి అక్కడ వాతావరణం మారిపోయినట్టుంది. ముందు అతన్ని చిన్న చూపు చూసిన వాళ్ళు ఇప్పుడు నిశ్శబ్దంగా దారిచ్చారు. గాలి కూడా ఒక్కసారిగా భారంగా మారినట్టుగా అనిపించింది. అతని కళ్ళల్లో కనిపించిన ఆ ధైర్యం ఊరు వాళ్లకు కొత్తగా అనిపించింది. పాత సర్పంచ్ బ్యాచ్ దగ్గర చేరుకున్న గౌతమ్ ఒక్కసారి చుట్టూ చూసి నిలబడ్డాడు. నేను పడిపోయే రోజులు అయిపోయాయి, ఇప్పుడు ఎదిరించే రోజు మొదలయ్యాయి అన్నట్టు అతను చూపే మాట్లాడింది. మీరు వేసిన పథకాలు, మీరు వేసిన గుంతలు ఏదీ నన్ను ఆపలేదు అని గౌతమ్ గట్టిగా అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పాత సర్పంచ్ మాత్రం నవ్వుతూ కుర్చీ నుంచి లేచి, గౌతమ్, ఆట ఇప్పుడే మొదలైంది, గెలుపు ఎవరిదో టైం చెప్తుంది అని చెప్పాడు. గౌతమ్ మళ్ళీ నమస్కారం చేసి, ఇప్పటి నుంచి నా కోసం కాదు, మన ఊరు కోసం బ్రతుకుతా అన్నాడు. గౌతమ్ వెనక్కి తిరిగి నడవడం ప్రారంభించాడు. కానీ అతని వెనకాల ఎవరికీ కనిపించని విధంగా ప్రమాదం మెల్లగా దగ్గరవుతోంది. అతను వేసిన ప్రతి అడుగు అతన్ని ఒక పెద్ద తుఫాన్ వైపు తీసుకెళ్తోంది అనే విషయం మాత్రం అతనికి తెలియదు.